ఒక సూపర్ రెసిపీతో అయితే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేయొచ్చు. ఎమ్మీగా సూపర్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ప్రాసెస్ చూసేద్దాం రండి. ఏం లేదండి, తగినంత ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ 2 రెమ్మల కరివేపాకు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా. నేనైతే నిమ్మకాయ, పసుపు వేసి నీట్గా కడిగానండి. కడిగిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా మనం కర్రీలో వేసేసుకోవడమే. కొంచెం సేపు మూత పెడితే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇదిగో చూసారు కదా, వాటర్కి మనకి సరిపోతుంది అనమాట. ముందుగా ఏమి ఉడకబెట్టుకోని అవసరం లేదు. ఇలా వాటర్ అని ఇనికిపోయిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసేసుకుంటే మన లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసారు కదా, మన లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్